పూజారిపై కక్షతోనే శివలింగం ధ్వంసం. నిందితుడు శివభక్తుడు ఎస్పీ. అంటే ద్రాక్షారామం పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారామంలోని ఏదైతే భీమేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో శివలింగాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. కానీ శివభక్తుడు అంతా. తీలం శ్రీనివాస్ 38 ఏళ్ల వయసు గల వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. శ్రీనివాస్ కు శివుడిపై విపరీతమైనటువంటి భక్తి ఉంది. మామూలు భక్తి కాదు, శివలింగాన్ని పగలగొట్టే అంత భక్తి ఉంది. ఏమయ్య ఎస్పీ గారు, మీరు ఇదే ఈ స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారా మీకు తెలుగుదేశం వాళ్ళు? అంతేలే, చంద్రబాబు నాయుడు గారు కూడా రామారావు భక్తుడు కదా. రామారావు గారు వీర భక్తుడు, చంద్రబాబు నాయుడు అధికారం కోసం రామారావు గారిని వేసేసినట్టు ఈయనేమో శివభక్తుడు. పూజారి మీద కోపంతో శివలింగాన్ని పగలగొట్టాయంట. శివలింగాన్ని పగలగొడితే సంప్రోక్షణ చేయకుండా మళ్ళీ తీసుకో శివలింగాన్ని అక్కడ పెట్టేశారు. ఇప్పుడు కడగాలి కదా మాదాపూర్ వచ్చి, అదే మాదాపూర్లోనే ఉంటాడు కదా, అక్కడేదో నెల్లి మెట్లు కడగాలి కదా అనేది. ఒకడేమో జంతువుల కొవ్వు కలిసింది తిరుమల లడ్డులో అంటాడు, ఇంకోడేమో అయోధ్యకు 1,00,000 లడ్డులు తయారు చేసి పంపించామంటాడు, ఇంకోడేమో పోతే 6 ప్రాణాలే కదా, పోయిన వాళ్ళకి తీసుకొని వస్తామా సారీ చెబుతున్నాం అంటాడు. ఇంకోడేమో ఏదైతే కాశీ బొగ్గలో 9 మంది చనిపోతే ఇది ప్రైవేట్ ఆలయం మాకేం సంబంధం అంటాడు. ఇప్పుడేమో శివభక్తుడు అంటారు. సింహాచలంలో ఎవరైతే ప్రసాదంలో ఏదైతే నత్తొచ్చిందని చెప్తే ఉల్టా వాళ్ళ మీద కేసు పెట్టారు. తిరుమలలో కూడా అంతకుముందు నమాజ్ చేస్తున్న వీడియో తీస్తే వీడియో ఎందుకు తీసామని వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇలా ఉంటుంది ఈ ప్రభుత్వం.